నిన్న జరిగిన ఎపిసోడ్ నిఖిల్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా, నిఖిల్కి పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా, అండ్ ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఇప్పుడు సోనియా అవ్వచ్చు, బేబక్ అవ్వచ్చు, శేఖర్ భాష అవ్వచ్చు, ఆ తర్వాత ఆదిత్య ఓం అవ్వచ్చు, ఇంకా పోతే నాగమణికంఠ అవ్వచ్చు, నైనిక అవ్వచ్చు, వీళ్ళందరూ ఎవరిని ఎలివేట్ చేయడానికి వచ్చిండ్రు లేకపోతే ఎవరిని ఖచ్చితంగా తొక్కడానికి వచ్చిళ్ళు అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. నిన్న జరిగిన ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో సోనియా వచ్చి నిఖిల్ని నామినేట్ చేయడం, ప్రేరణ నామినేట్ చేయడం, ఆ తర్వాత బేబక్క వచ్చి పృథ్వీని నిఖిల్ని నామినేట్ చేయడం, ఆ తర్వాత శేఖర్ భాష వచ్చి ప్రేరణ యష్మిని నామినేట్ చేయడం, మనందరికీ చూస్తే అర్థమవుతుంది మనం ఏదైతే బ్యాచ్ అని అనుకుంటున్నామో వాళ్ళందరినీ వీళ్ళు వచ్చి నామినేట్ చేసింది మనకి ఈజీగా కనబడుతుంది నిన్నటి వరకు చూసుకుంటే. ఓకే, అండ్ ఎందుకు అలా జరుగుతుంది అనడానికి అసలు కారణాలు ఏంటి, అసలు దానికి రీజన్స్ ఏంది, ఏమైంది, ఏమవుతుంది, ఏమవబోతుంది అనేది ఖచ్చితంగా మనం ఈ వీడియోలో కుల్లం మాట్లాడుకుందాం. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకవేళ మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే జర దండం పెడుతున్నాయి ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. నేను అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 500 ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లే, 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఆ 500 లైక్స్ నా మీద కురిపిస్తారని, మీ ప్రేమ నాకు పంచుతారని నేను కోరుకుంటున్నా. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళకంటే ముందు నేను ఒక విషయం చెప్తా. నిఖిల్ ఏ విషయంలో పాపం అనిపించింది అనేది నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే సోనియా నిఖిల్ని నామినేట్ చేసిన తర్వాత యష్మి మ్యాటర్ వచ్చిందో, యష్మి చూపించే ఫ్లిప్పుడు మైండ్ సెట్కి, యష్మి మాట్లాడే అబద్ధాలకి పాపం నిఖిల్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఎప్పుడు చెప్పలేదా యష్మి, ఎప్పుడు చెప్పలేదా యష్మి నువ్వంటే నాకు ఇష్టం అనే మాట ఎప్పుడు చెప్పలేదా? ఎన్నోసార్లు చెప్పింది, ఎన్నోసార్లు ఫేవరెటిజం చూపించింది, ఎన్నోసార్లు నిఖిల్ కోసం స్టాండ్ తీసుకున్నది, ఎన్నోసార్లు ఆయన ఫీలింగ్స్ని ఈమె తన కంట్రోల్లోకి తీసుకోవాలని ఎన్నోసార్లు చేసింది. ఈవెన్ మనం ఎన్నో వీడియోలు చూసినాం, పృథ్వీ అండ్ విష్ణుప్రియ, నిఖిల్ అండ్ యష్మి అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, ఇప్పుడు పాపం నిఖిల్ అని నేను అంటున్నా, బట్ స్టిల్ దాంట్లో నిఖిల్ తప్పు కూడా ఉంది. నిఖిల్ తప్పు కూడా ఎందుకు ఉంది తెలుసా? ఇప్పుడు యష్మి అంటే కూడా నిఖిల్కి ఇష్టమే, కానీ నిఖిల్ బయట పడట్లేదు అని ఎన్నోసార్లు ఆడియన్స్ మీరే అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఈ రోజున ఫ్లిప్డ్ మైండ్ సెట్తో నాకు మాట్లాడుతుంది, దట్స్ నాట్ గుడ్ థింగ్. బట్ స్టిల్ వీ హ్యావ్ టు, మనం కాన్సిక్వెన్సెస్ ఏమైనాయి, ఇప్పుడు ఇష్టం అని చెప్పుకున్న తర్వాత ఏమైంది అన్న దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో మీన్ వైల్ ఏమైంది, ఈ నిఖిల్ యష్మి అంటే ఇష్టమా, ఇష్టం లేదా, ఇష్టం లేకపోతే ఎందుకు క్లోజ్గా ఉన్నాడు, ఫ్రెండ్లీగానే ఉన్నాడు అనుకుందాం. ఫ్రెండ్లీగానే ఉంటే గౌతమ్ కృష్ణ విషయంలో టీషర్ట్ వేసుకున్నప్పుడు అవ్వచ్చు, ఆ తర్వాత గౌతమ్ కృష్ణతో తినిపించుకున్నప్పుడు అవ్వచ్చు, ఆ విషయాలు ఎందుకు, వాటిని ఏదో ఒక బాయ్ ఫ్రెండ్ ఫీలింగ్ ఉన్నట్టు మాట్లాడాడు. ఒకటి కరాఖండే చెప్తున్నా కదా, ఏ మగాడైనా ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడుతుందంటే మనకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సరే, ఎవరున్నా సరే ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే హార్ట్ఫుల్ ఒక అమ్మాయి లవ్ చేస్తాడు. బట్ స్టిల్ ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడుతుంది అని అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా ఉందామని చెప్పినా కూడా ఒక చిన్న ఇష్టం అనేది ఖచ్చితంగా చూపిస్తారు అబ్బాయి. ఆ విషయంలో నిఖిల్ మాత్రం యష్మి మీద కొంచెం ఇష్టం కానీ, కొంచెం ఆ ఫేవరెట్ థింగ్ కానీ, నన్ను ఇష్టపడుతుంది అమ్మాయి అనే ఫీలింగ్ కానీ కొన్ని విషయాలలో ఖచ్చితంగా చూపించి ఉంటాడు. కాబట్టే మనకి ఇన్ని రోజులు అనిపించింది నిఖిల్కి కూడా యష్మి అంటే ఇష్టం, బట్ ఆయన బయటపడట్లేదు అని. సో బట్ ఈ విషయంలో యష్మి నేను ఇష్టం ఉన్నట్టు చెప్పలేదు అదని, ఆ విషయంలో మాత్రం పాపం అనే నేను అనగలుగుతా. కానీ మిగతా విషయాలలో నిఖిల్ మిస్టేక్స్ ఏంది అనేది కూడా మనం ఆయన పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కట్ చేస్తే మనకి ఏమైంది, ఓపెన్ చేయగానే ప్రేరణ యష్మి మాట్లాడుకుంటున్నారు. అరే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా, అమ్మొచ్చి గౌతమ్ ఫోటో ముంగట పెట్టబడింది టాప్ 5లా, నేను ఇట్లా షాక్ అయిపోయినా అని చెప్పేసి ప్రేరణ యష్మితో మాట్లాడుతుంది. అవును, నాకు అదే అర్థం కాలేదు, అసలు గౌతమ్ ఏంటి, గౌతమ్ టాప్ 5లో ఉండడం ఏంది అనేది వీళ్ళ వాదన. ఇప్పుడు వాళ్ళు వచ్చి గౌతమ్ని టాప్ 5లో ఉంచారు కదా, సో గౌతమ్ టాప్ 5లో ఉండడం ఏంది అనేది వీళ్ళ వాదన. అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆట ఎవరు ఆడుతున్నారు, ఆట ఎవరు ఆడట్లేదు, జనాలకు ఎవరు నచ్చుతున్నారు, జనాలకు ఎవరు నచ్చట్లేదు అనే సంగతులు బయట ఉన్న ఆడియన్స్కి తెలుస్తుంది. లోపల ఉన్న మీకు ఎట్లా అర్థమవుతుంది? ఆయన బయటికి పంపేయాలి అనే ప్లాన్లో వీళ్ళు ఉన్నారు. ఈవెన్ గౌతమ్ అవ్వచ్చు, ఈవెన్ నిఖిల్ అవ్వచ్చు, ప్రేరణ అవ్వచ్చు, యష్మి అవ్వచ్చు. ఎన్నో టాస్కులల్లో వీళ్ళ మిస్టేక్స్ ఉన్నా కూడా వీళ్ళు గౌతమ్నే నామినేట్ చేసి మనకు తెలుసు ఆ విషయం. అండ్ ఇంకొకటి అడిషనల్గా మేము చెప్పాలనుకుంటున్నా,
పోయిన కంటెస్టెంట్ ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్లు ఉన్నారో ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ హౌస్లోకి పోయి నామినేట్ చేశారు కదా, వాళ్ళందరూ ఒకటి చెప్పారు, మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరందరూ ఫేవరెటిజం చేస్తున్నారు, మీ అందరికీ మీ దగ్గర స్ట్రాంగ్ మిస్టేక్స్ ఉన్నా సరే మీకు మీరు నామినేట్ చేసుకోకుండా చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి మీరు వేరే హౌస్మేట్స్ని నామినేట్ చేస్తున్నారు అనే పాయింట్తోని ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ ఎవరైతే ఏమనుకుంటున్నారో ఆ పాయింట్స్నే వాళ్ళకి చెప్పి నామినేట్ చేసిన విధానానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఎవరికైతే ఎక్స్ ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్లో వాళ్ళకి. అండ్ ఇంకోటి నబిల్తో మాట్లాడుతుంది ఎవరు ప్రేరణ బెడ్రూమ్లో కూర్చొని, అరే నాకు అర్థం కాలేదురా, ఎప్పుడు పోవాల్సినోడు ఆ రోజు మణికంఠ పోయే టైంలోనే మనోడు పోవాల్సినోడు ఎప్పుడు పెట్టాలి అప్పుడే పోవాలిరా, పోవడం వల్ల ఇప్పుడు పోకపోవడం వల్ల మన టాప్ 5 మిస్ అయింది చూసినావు కదా అంటే అయితే ఎవరికేం వాళ్ళు ఆడుకోవాలని నిఖిల్ మంచిగా మాట్లాడాడు. దట్స్ అ గుడ్ టాక్. ఇప్పుడు ఎక్కడైతే కమ్యూనిటీ ఓట్స్ అని వచ్చింది చూసినావా, ఆ కమ్యూనిటీ ఓట్స్ అప్పుడు మాట్లాడని మాట ఇప్పుడు డిఫెండ్ చేయడం మాత్రం దట్ వాస్ రియలీ ఫెంటాస్టిక్, నాకు చాలా నచ్చింది. కట్ చేస్తే ఈ గ్రడ్జ్ పెట్టుకున్న పీపుల్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ గౌతమ్ కృష్ణ మీద, తర్వాత ఇంకా ఇప్పుడు అంటే కన్నడ తెలుగు బ్యాచ్ అని ఉంది కదా, ఈ తెలుగు కన్నడ బ్యాచ్ కన్నడ వాళ్ళు తెలుగు బ్యాచ్ మీద గ్రడ్జ్ పెట్టుకున్నారు. అది బిఫోర్ రాయల్ అండ్ హోజీ ఉన్నప్పటి నుంచే, కానీ దట్టు అది ఇలా రన్ అవ్వకుంటూ వచ్చింది. అలా రావడం ఇప్పుడు వాళ్ళకి ఎంత మైనస్ అయింది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. కట్ చేసి అందరు కూర్చున్నారు, సోనియా వచ్చింది. సోనియా వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు, ఓరి దేవుడా సోనియా రావడం ఏంది అని చెప్పేసి అందరు షాక్ అయ్యారు. దట్ వాజ్ ఫెంటాస్టిక్ మూవ్ బై బిగ్ బాస్ టీమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ హైలైట్ మూమెంట్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 8 అనేది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఏమనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, రాగానే సోనియా వచ్చింది, అందరికి హాయ్ చెప్పింది, చేసి ప్రేరణ నామినేట్ చేసింది. ప్రేరణ నామినేట్ చేసిన పాయింట్స్ ఏంది, ప్రేరణ నువ్వు ఏ ఒక్క రోజు కూడా నీ ఓపెన్నెస్ని బయటికి తీసుకురావట్లేదు, నీ యారగెన్స్ని, నీ ఫ్లిప్స్ మైండ్ సెట్ని నువ్వు క్రియేట్ చేసే ఏదైతే ఉన్నాయో గౌతమ్ విషయంలో అవ్వచ్చు, ఆ పానిపట్టు యుద్ధంలో అవ్వచ్చు, అసలు నువ్వు ఎక్కడ నీలాగా ఉండట్లేదు అనేది నా నామినేషన్ పాయింట్. అని ఒక 2.5 గంటల వాదన వీళ్ళది. నేను నా కార్లో పెట్టుకొని ఫోన్లో చూసుకుంటూ పోతున్నా, ఒక నిద్ర తీసి లేచి పోయి వస్తా, అస్సలు అయిపోతలేదు ఇక, అస్సలు అంటే అయిపోతలేదు. మా ఫ్రెండ్స్ అందరూ వెనకనే కూర్చున్నారు, అరే బంద్ చేయరా ఆరా జరా అంటే, ఏం బంద్ చేసేటట్టున్నది నేనేం వచ్చి మీకు రివ్యూ చేయాలి. అయినా సరే అట్లనే కంటిన్యూ చేసుకుంటే చూసుకుంటే పోయినా, బికాస్ ఇప్పుడు మీకు చెప్పకపోతే ఇబ్బంది అవుతుందని. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన వాదన చాలా అంటే చాలా దారుణంగా జరిగింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రేరణని గడగడ వణికించింది ఎవరు, సోనియా. అక్క నువ్వు వచ్చావా, ఈ పాయింట్ దగ్గర చెప్తా, అక్క నువ్వు వచ్చావా అని అంటే, అక్క హూయిజ్ అక్క అని కాదు, చెల్లె చెప్పు చెల్లె అని అంటే, హలో నువ్వు నాకు అక్క కాదు, నువ్వు నిఖిల్ అక్క అంటే, నిఖిల్ అక్క ఏంటి నేను నీకు చెప్పాను నిఖిల్ అక్క అని, ఆ పాయింట్ చెప్పు నువ్వు నాకు ఫస్ట్, సారీ చెప్పు, అపాలజైజ్ ఫస్ట్ అని అంటే ఐఎమ్ సారీ అని అన్నది. నాకు వినబడట్లేదు మళ్ళీ చెప్పు సారీ, అందరికి వినబడడం కాదు నాకు వినబడాలి, సారీ నువ్వు చెప్పే సార్ నాకు వినబడాలి, చెప్పు మళ్ళీ చెప్పు అని ఒక 3 సార్లు సారీ చెప్పుకుంది. అమ్మా అసలు ఇందుకే నేను ఆడపులి అని టైటిల్ పెట్టిన. ఆడపులి అని టైటిల్ పెట్టడానికి రీజనే అది. ఇప్పుడు సోనియా ఉన్నదంటే అసలు సోనియా ఉండాల్సింది, అసలు మొత్తం హౌస్ బిగ్ బాస్లా సోనియా ఉండాల్సింది. సోనియా ఉంటే ఎట్లుండేది తెలుసా, ఇలాంటి రచ్చ జరిగేది. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ సారీ, ఓకే యాక్సెప్టెడ్, యాక్టివ్ అని ప్రేరణ అని. అసలు అమ్మ నాకైతే అంటే నాకు ఉదిక్కు మజా అనిపిస్తుంది, ఉదిక్కు ఎందుకు ఇట్లా అరాచకం చేస్తుందని అనే ఫీలింగ్ వచ్చింది. కానీ అదే కదా ఆ హీటే మనం ఎక్స్పెక్ట్ చేసేది, ఆ హీట్ మిస్ అయింది ఇన్ని రోజు. ఓకే కట్ చేస్తే సో ప్రేరణని నామినేట్ చేసింది, నామినేట్ చేసిన తర్వాత అయిపోయింది. తర్వాత నిఖిల్ని నామినేట్ చేసింది కదా. నిఖిల్ని నామినేట్ చేసిన విషయం ఏంటంటే, నిఖిల్ నువ్వు ఈ హౌస్లో ఒక్కరోజైనా ఎప్పుడైనా క్లారిటీగా ఎగ్జాక్ట్ పాయింట్తోని ఎవరినైనా నామినేట్ చేసావా, నీకు క్లారిటీ ఉందా అనే ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది. దట్స్ అ గుడ్ పాయింట్, నాట్ అ బ్యాడ్ పాయింట్. అండ్ పృథ్వీని నువ్వు స్టార్టింగ్లో ఏమన్నా నామినేట్ చేసినవరా అంటే, ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారా అంటే, ఓహో కప్ అక్కడ పెట్టినా అని చెప్పేసి నువ్వు నామినేట్ చేసినావా అని పృథ్వీ అడిగితే, సోనియా ఏమన్నది 24/7లో ఉంది, ఇది ఎపిసోడ్లో చూపించలేదు, ఎపిసోడ్లో చాలా చూపించాలి నాకు, అందుకే అది మర్చిపోయినట్టు మళ్ళీ ఎపిసోడ్ చూసి అది చూడవచ్చు, అది చూసి ఎపిసోడ్ చూసారికి అంత మర్చిపోయినట్టు. అయితే పృథ్వీని అరే నువ్వు నాకేమని చెప్పినవరా, పృథ్వీని ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పినావు, నాకేమని చెప్పినవరా నువ్వు, నాకు వచ్చి వాడైతే అర్థం చేసుకోగలుగుతాడు కాబట్టి నామినేట్ చేసినా అని చెప్పేసి అన్నావు, అవునా కదరా నిఖిల్ అని సోనియా నిఖిల్ ప్రశ్నించింది. మరి అదే కదా ఇప్పుడు అక్కడ నామినేట్ చేసిన పాయింట్ ఏమో ఇది చెప్పిండు, సోనియా దగ్గరికి ఇచ్చేదేమో ఇది చెప్పిండు. ఇదే
నిఖిల్తో ఉన్న ప్రాబ్లం ఇదే. అందరి దగ్గర పాజిటివిటీ దొరకదు. మొన్న వీజేస్ అన్ని కూడా వచ్చి ఇదే చెప్పిండు, అందరి దగ్గర పాజిటివిటీ దొరకదు, మరి చాలా లైట్ తీసుకో, నువ్వు నీలా ఉండవు అని. అంతెందుకు నాగమణికంట కూడా వచ్చి అదే చెప్పిండు, నువ్వు అందరి దగ్గర పాజిటివ్ ఉండడానికి ట్రై చేస్తావు, ఇక్కడ కోపంగా మాట్లాడుతావు, అక్కడ పోయి ఇచ్చేస్తావు, ఇక్కడ టాస్క్లో యారగెంట్గా బిహేవ్ చేస్తావు, లోపల పోయి ఎమోషనల్ అవుతావు. ఇవి బంద్ చేయి, నువ్వు నీలా ఉండు. అదే మరి అదే ఎక్స్పెక్ట్ చేసేది, అది కాదు, అది అవ్వట్లేదు. ఇక్కడ యష్మి పాయింట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటే, నేను ఎమోషన్స్కి వాల్యూ ఇస్తా అని ఒక మాట అన్నాడు. ఎమోషన్స్కి వాల్యూ ఇస్తాడు. ఓహో, దట్స్ రియలీ యు గివ్ వాల్యూ టు ఎమోషన్స్. దెన్ మరి నువ్వు యష్మి ఆమె అమ్మాయి సింగిల్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి గురించి నువ్వు ఇష్టం, మీ ఇద్దరి మధ్య ఏదో ఇష్టమో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నువ్వు రోహిణి వాళ్ళతో ఏమని చెప్పాలి? ఆ అమ్మాయి సింగిల్ ఉన్న అమ్మాయి గురించి నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు, అది ఇది అని చెప్పిన మ్యాటరు నువ్వు అదే విషయం తీసుకుపోయి యష్మికి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అని సోనియా అడిగింది. పాయింట్ రేజ్ చేయడం బాగానే ఉంది, కానీ క్రియేట్ చేసిన విధానం మాత్రం అది ఖచ్చితంగా నిఖిల్కే ఫేవర్గా ఉంది. సో నిఖిల్ అండ్ యష్మి కూడా మాట్లాడుకున్నారు. నిఖిల్ అండ్ యష్మి కూడా అదే కన్వర్జేషన్ మాట్లాడుకున్నారు. నిఖిల్కి ఇంకా పిచ్చెక్కింది, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా నిఖిల్కి ఫేవరెట్ అయితే తప్ప పెద్ద బ్యాడ్ ఏం కాదనే ఫీలింగ్ వచ్చింది. సోనియా వచ్చి నిఖిల్నే పాజిటివ్ చేసింది. అండ్ ఇంకొకటి బేబక్ వచ్చింది. బేబక్ ఇచ్చిన తర్వాత బేబక్క పృథ్వీని, తర్వాత నిఖిల్ని నామినేట్ చేసింది. పృథ్వీని నామినేట్ చేసిన పాయింట్స్లో నువ్వు ఆ రోజు నన్ను నా ఫిజిక్ నా వెయిట్ ఉన్నా, నీ లడ్డుకున్నా అని చెప్పేసి నామినేట్ చేసినావు, డిస్రెస్పెక్ట్ చేసినావు. అండ్ ఆ తర్వాత కూడా నువ్వు నా మెల్లో బఫెల్లో అని ఒకసారి గాడిద అని అది వేసినావు. ఆ తర్వాత నువ్వు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేయలేదు అని అంటే వీరుడు నేను ఎప్పుడు చేయలేదా అని చెప్పేసి నిఖిల్ని పృథ్వీ అనడం, ఇలాంటివి జరిగినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 24/7 ఏమన్నారంటే రోహిణిని కూడా నువ్వు అట్లనే నామినేట్ చేసినావు అని బేబక్క చెప్పిన పాయింట్ని కట్ చేసిన తర్వాత నామినేట్ అసలు బేబక్కది చాలా తక్కువ కట్ చేసి చాలా ఉండే కానీ కట్ చేసేసారు. తర్వాత నిఖిలే నామినేట్ చేసింది. నువ్వు నాకు సోనియా ఉన్నప్పుడు సోనియాకి ఫేవరెట్గా ఉన్నావు, నువ్వు నాకు ఫేవరెట్గా లేవు, నేను ఈ క్లాన్లో మెంబర్ అయినా కూడా నువ్వు నన్ను చూసుకోవాల్సింది పోయి నువ్వు ఇది చేసినావు, నువ్వు చేయడం వల్ల నేను డ్యామేజ్ అయినా అనే పాయింట్ మీద చేసింది. శేఖర్ భాష అని వచ్చిండు. ఇది అల్టిమేట్గా శేఖర్ భాష అని వస్తే మీరు ఇద్దరు ఆటలో యష్మి అని పేరున ఆటలో మీరు తోపులు, కానీ మీరు ఫేవరెటిజం గ్రూప్ గేమ్ ఖచ్చితంగా ఆడుతున్నారు. మీకు ఎవరి నామినేషన్ పాయింట్స్ అవ్వపడట్లేదా? మీరు వాళ్ళని ఎందుకు నామినేట్ చేయకుండా మీకు మీరే అది చేసుకుంటున్నారు, మీకు మీరే ఫేవరెటిజం చేసుకుంటున్నారు. ఈవెన్ ఆ పానిపట్టు యుద్ధం టాస్క్ అవ్వచ్చు, ఈవెన్ ఆ ప్రభావతి టాస్క్ అవ్వచ్చు, ఈవెన్ ఏదైతే ఆ కిల్లర్ గర్ల్స్ టాస్క్ అవ్వచ్చు, ఈ టాస్క్ అన్నింటిలో చూసుకుంటే చాలా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు చేయట్లేదు, మీకు అర్థం కావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరిద్దరూ గెలవాలి కసితో ఆడుతున్న ఆటగాళ్ళు మీరు, కాకపోతే మీదంతా బయటికి చాలా డిఫరెంట్గా పోర్ట్రే అవుతుంది. సో థింక్ అబౌట్ ఇట్ అనేది పాయింట్ చెప్పిండు. అండ్ ఇంకొకటి ఆదిత్య ఓం గారు కూడా అదే చెప్పిండు, అండ్ నాగమణికంట అదే చెప్పిండు, నైనిక అదే చెప్పింది, అందరూ అదే చెప్పిండు. ద మెయిన్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఈస్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాల మైండ్ సెట్లో ఉన్న ప్రతి పాయింట్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళు చెప్పిలేని నమ్మకం నాకైతే వచ్చేసింది. అండ్ దట్స్ అ గుడ్ మూవ్. అలా చేయడం చాలా నచ్చింది. అలా చేయడం వల్ల కనీసం మార్చుకుంటారా అంటే వాళ్ళు మార్చుకోరా అని తెలియదు. అండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత యష్మి అండ్ ప్రేరణతోని రోహిణి, నబీల్, ఆ తర్వాత అవినాష్ మనం మాట్లాడితే అసలు మాకు నొప్పి అవుతుందని నేను ఇది చేయలేదు, అందుకని మొత్తుకోలేదు, అందుకని మేము నిఖిల్ని దూరం పొమ్మనలేదు అని ఏదేదో మాట్లాడేళ్ళు. ఇంకా మారలేదు వీళ్ళు. గ్రడ్జ్ పెట్టుకోవడం, ఈ గ్రూపిజం ఇదంతా మార్చుకుంటే వాళ్ళు ఆడతారు, వాళ్ళు టాప్ 5 ఉంటారు, గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ వారం అయితే యష్మి ఎలిమినేట్ అవుతుందని నాకు 6 సెన్స్ కొడుతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకునేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఇది ఇవాళ రివ్యూ. ఇంకా ఇవాళ నైనిక అండ్ తర్వాత ఎవరైతే మన నాగమణికంట అండ్ ఇకపోతే ఈ మన ఎవరయ్యా ఆయన పేరేంటి ఓమాదిత్య, వీళ్ళు ముగ్గురు నామినేషన్స్ కూడా ఇవాళ ఉన్నాయి. కాబట్టి ఆ నామినేషన్స్ గురించి కూడా నేను మరొక వీడియో చేస్తాను. మీరు ఒకవేళ మా ఛానల్కి మళ్ళీ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.